వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కాములు చేసిందా? నిజంగానే కేసీఆర్ జైలుకు వెళ్ళబోతున్నాడా అంటే చాలామంది అవునని అంటున్నారు. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో బయటపడుతున్న కొన్ని వార్తల వల్ల మనకు తెలియవస్తుంది ఏంటంటే కాళేశ్వరంలో కానీ, గొర్రెల పెంపకంలో కానీ, లేకపోతే యాదాద్రి విద్యుత్ ప్లాంట్లో కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి విద్యుత్ కొనుగోలులో కానీ ఇది కొంత డబ్బు చేతులు మారిందని, కొంత హవాలా జరిగిందని, కొంత స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. అన్నట్టుగానే ఆ ఛార్జ్షీట్లు కూడా వేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ ఛార్జ్షీట్ను కోర్టు నుంచి అందుకున్న కేసీఆర్ కొంత సమయం కావాలి రిప్లై చేయడానికి అనేది కోర్టును అభ్యర్థించడం కూడా జరిగింది. అయితే నిజానికి కేసీఆర్ అలా చేశాడా? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నేనే అని చెప్పుకునే కేసీఆర్ నిజంగానే స్కాములకు పాల్పడ్డా? స్కాములకు పాల్పడి వేల కోట్లు దండుకున్నాడా అంటే అవునని కొందరు, కాదని కొందరు అంటున్నారు. ఏది నిజం అనేది రానున్న కాలంలో తెలుస్తుంది. అయితే నిజానికి మన దగ్గర తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టడం కానీ, పరిశ్రమలు పెట్టడం కానీ, లేకపోతే లబ్ధిదారులకు కొన్ని పథకాలు అందించడంలో కానీ చాలా జరిగినాయి. మరి ఇవన్నీ జరిగినాయి ఎలాంటి పరిస్థితుల్లో జరిగినాయి? అసలు వాళ్ళకు నిజంగానే అందాయా? నిజంగానే స్కాములు జరిగాయా? ఇవన్నీ ఎవరి కోసం చేశారనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటెనక ఒకటి దాని యొక్క పూర్వపరాలన్నింటినీ వెలికి తీస్తూ ఉంది. దీనికి మూలంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఛార్జ్షీట్లు వేయడము, కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. మనకు తెలుసు ఈ మధ్య కాలంలోనే కవిత లిక్కర్ స్కామ్లో తను ఇప్పుడు తీహార్ జైల్లో ఉంది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చిందా? నిజంగానే కేసీఆర్ అరెస్ట్ అవుతారా? నిజంగానే స్కామ్లలో కేసీఆర్ ఇరుక్కుంటాడా అంటే చాలామంది క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఎందుకనంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము లక్షల కోట్ల అప్పులో ఉన్నది. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అసలు ఎవరికి పంచారు? ఎవరికి చేశారు? ఎవరికి ఇవన్నీ అభివృద్ధి జరిగినాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని వెనకాల ఏదో పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రంలో ఈ స్కామ్ల విషయాల పట్ల చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ తను పని చేస్తున్నప్పుడు ఒకవేళ స్కామ్లు జరిగినా బయటికి రావు. ఎప్పుడైతే ప్రభుత్వాలు పడిపోయి కొత్త ప్రభుత్వాలు వస్తాయో ఆ పోయిన ప్రభుత్వం పైన ఈ యొక్క ఉన్న ప్రభుత్వాలు ఇలా కేసులు పెట్టడం అనేది, స్కామ్లను వెలికి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నిజంగానే జైలుకి వెళ్తాడా? అసలు జైలుకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంటాయనేది మనం రానున్న కాలంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.